కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా సూపర్ 6 హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదు అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు విజయనగరం జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాసరావు విమర్శించారు. నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం, విద్యార్థులకు వార్షిక ప్రోత్సాహకం, రైతులకు ఆర్థిక సహాయం వంటి హామీలు ఇప్పటికీ అమలు కాలేదన్నారు. ప్రజల నుంచి ఓట్లు పొంది అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన హామీలను పార్టీలకు అతీతంగా వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయాయి. మరి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాలను ప్రకటించింది. ఆ సూపర్ 6 పథకాలకి ప్రజలు, యువకులు, మహిళలు అందరూ కూడా ముగ్ధులై వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయినా కూడా వారు ఏవైతే సూపర్ 6లో ప్రకటించారో అవి ఇప్పటి వరకు కూడా అమలు చేసే దిశగా మరి సూచనలు కనిపించడం లేదు. మరి అధికారంలో రాకముందు ఇచ్చినటువంటి మేము కొత్తగా ఏమి అడగటం లేదు. ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏవైతే ఇచ్చారో అవి అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పారు. అలాగే ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఏడాదికి ఇస్తానని చెప్పారు. అలాగే రైతుకి ప్రతి ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. అలాగే ఈ గ్యాసు అనేక ఇటువంటి సూపర్ 6 పథకాలు ఏవైతే